ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవన్ కళ్యాణ్ ఓ సినిమాలోని డైలాగ్ ఇది. సేనానికి పక్కాగా సరిపోయే మాటలు ఇవి. ఎవరు ఏమైనా అనుకొని ఎవరు ఏమైనా అనని తగ్గడంలో తప్పు లేదు బ్రదర్, ఏం చేసినా జనం కోసమే, జనం బాగు కోసమే అన్నట్లుగా పవన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ చూడని విలయంలో విజయవాడ చిక్కుకుంది. ఆర్తనాదాలు, చావు కేకలు, ఆకలి బాధలు, గుక్కెడు నీటి కోసం చూపులు, బుడమేరు బురదలో చిక్కుకొని జనం పడిన పాటలివి. అలర్ట్ చేయడంలో అధికారులు విఫలమయ్యారా? అధికారులను పరుగులు పెట్టించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందా అన్న సంగతి ఎలా ఉన్నా జనాల బాధలు మాత్రం వర్ణనాతీతం. విజయవాడ వరదల్లో చిక్కుకుపోవడంతో సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వరదల్లో నడిచారు, అధికారులను నడిపించారు, ఇంటింటికి వెళ్ళి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు క్లాస్ స్పీకర్ కూడా. అయితే వరదలు ముంచెత్తిన మొదటి 3 రోజులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో కనిపించలేదు. దీంతో వైసీపీ నేతలు, పవన్ హేటర్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదని ఘాటు విమర్శలు గుప్పించారు. అయితే పవన్ ఇచ్చిన ఒక్క ఆన్సర్ వాటన్నింటికీ సమాధానం చెప్పింది. తాను వరద ప్రాంతాల్లోకి వెళితే ఏం జరుగుతుందో బాగా తెలుసు, అదే విషయం చెప్పారు పవన్. పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ ఫీల్డ్లో కనిపించారంటే వరదకు అభిమానుల రూపంలో మరో వరద యాడ్ అవుతుంది. అందుకే ఆయన దూరంగా ఉన్నారు. తను ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించానని, మనిషిని ఎక్కడో ఉన్నా మనసు మాత్రం జనాలతోనే ఉందన్న పవన్ మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరితో శబాష్ అనిపిస్తున్నాయి. అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఫీల్డ్లోకి వెళ్ళి పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పవన్ ఇచ్చిన ఆన్సర్ వినిపిస్తుందనే చర్చ జరుగుతుంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఎవరు ఏమన్నా తక్కువ చేసినా ఆ స్థాయికి దిగజారి మాటలు అనాల్సిన అవసరం లేదని, తనకంటూ ఓ క్లారిటీ ఉందని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.